ఏంటన్నయ్యా? ఏమైనా అనన్య క్లూ దొరికిందా మీకు? లేదు కావ్య, క్లూ ఇంకా దొరకలేదు. కానీ నిన్న రాత్రి నాకు అనన్య చిన్ననాటి ఇష్టాలు, తన ఆశయాలు అన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు అవి మీకు చెబుతాను. వాటిని బట్టి మనం అనన్య ఇప్పుడు ఎక్కడుందో కనిపెట్టాలి. అదేంటన్నయ్యా? ఇష్టాల ద్వారా తనెక్కడుందో ఎలా కనిపెడతాం? ఆగు, అన్నయ్య చెప్పేది విందాం అన్నట్టు కళ్లతోనే సైగ చేసింది. నేను చెప్పేది ఖచ్చితంగా నిజమమ్మా. అనన్యకి చిన్నప్పటి నుంచి టీచింగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఒకవేళ లైఫ్లో జాబ్ చేయాల్సి వస్తే టీచర్గా మాత్రమే పని చేయాలని తను నాతో ఎప్పుడో చెప్పింది. సొంతంగా జాబ్ చేయడం తన జీవిత కల. కానీ వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో తను ఆ కోరికను నాతో కూడా పూర్తిగా బయటపెట్టలేదు. ఇప్పుడు తను నన్ను వదిలి ఒంటరిగా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా తనకిష్టమైన ఆ పనిలోనే ప్రశాంతత వెతుక్కుంటూ ఉంటుంది. అంటే ఏదో ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటుంది అనన్య. కానీ ఏ ఊర్లో ఏ ప్రాంతంలో ఉంది అదే నాకు అర్థం కావటం లేదు. నా ఈ అంచనా కరెక్ట్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆర్యన్ కళ్లల్లో కనిపించిన ఆ కొత్త ఆశను చూసి కావ్య, శ్వేత ఇద్దరూ కాసేపు తీవ్రమైన ఆలోచనలో పడ్డారు. అన్నయ్య, మీరు చెప్పాక నాకొక ముఖ్యమైన విషయం గుర్తొచ్చింది. అనన్యకి అన్నింటికంటే ఎక్కువగా అరకు అంటే విపరీతమైన ఇష్టమన్నయ్య. లైఫ్లో ఛాన్స్ దొరికితే అరకుకి వెళ్ళి అక్కడే ప్రశాంతంగా స్థిరపడిపోయి ఏదో ఒక చిన్న స్కూల్లో పిల్లలకి టీచింగ్ చేస్తూ అక్కడి పచ్చని ప్రకృతిని ఎంజాయ్ చేయాలని తన చిన్నప్పటినుంచి ఉన్న ఒకే ఒక్క కోరికన్నయ్య. కానీ రాఘవ అంకుల్ ఎప్పుడు దానికి ఒప్పుకోలేదు. మీ ఆలోచన, నా ఆలోచన రెండూ కరెక్ట్ అయితే తను ఈ బాధను భరించలేక ఆ అరకుకే వెళ్ళుంటుందంటారా? అవునన్నయ్య, ఇప్పుడు కావ్య చెప్పాక నాక్కూడా గట్టిగా గుర్తొచ్చింది. తన మాటల్లో చాలాసార్లు నేను ఆ అరకు పేరు విన్నాను. తనకు భాషలతో ఎలాంటి ప్రాబ్లం లేదు. మంచి ఇంటెలిజెంట్ అమ్మాయి. అక్కడి వాతావరణానికి కూడా చాలా త్వరగా అలవాటు పడిపోతుంది. పెళ్లి చేసుకున్నా సరే ఎప్పటికైనా అరకులోనే సెటిల్ అవ్వాలని తను నాతో ఎన్నోసార్లు సరదాగా చెప్పిందన్నయ్య. ఖచ్చితంగా తనిప్పుడు ఆ అరకులోనే ఉండుండొచ్చు. అన్నయ్య, మీరస్సలు లేట్ చేయకుండా ఇప్పుడే బయలుదేరండి. మన అదృష్టం బాగుంటే తను మనకు అక్కడే క్షేమంగా దొరుకుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా శ్వేతా, కావ్య. మీరిద్దరూ ఇచ్చిన ఈ సమాచారం నేను జీవితంలో అస్సలు మర్చిపోలేను. ఆ దేవుడి దయ వల్ల నా అనన్య అరకులోనే ఉండాలి. నేను నా అనన్యను కలుసుకోబోతున్నాను. నా కళ్ళతో తనను చూడబోతున్నాను. ఎంతో సంతోషంగా కళ్లల్లో ఆనంద బాష్పాలతో చెబుతున్న ఆర్యన్ని చూసి రాహుల్, శ్వేత, కావ్యలకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. అన్నయ్య, ఇంకాస్త గట్టి క్లారిఫికేషన్ కోసం మనం ఒకసారి రాఘవ అంకుల్ని, కవితాంటిని కూడా కలిసి అడుగుతామన్నయ్య. ఖచ్చితంగా వాళ్లు కూడా మనకు ఏదో ఒక పాత క్లూ ఇస్తారు. అనుకున్నదే తడవుగా ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగకుండా అందరూ వెంటనే బైక్ల మీద రాఘవ ఇంటికి బయలుదేరారు. అందరూ మూకుమ్మడిగా ఒకేసారి కంగారుగా ఇంటికి రావటం చూసిన కవిత కళ్లల్లో ఒక్కసారిగా ఆశ మెరిసింది. అందరూ ఒకేసారి వచ్చారు ఆర్యన్. ఏం జరిగింది బాబు? అంతా ఓకే కదా? నా కూతురికేమీ కాలేదు కదా నాన్న? చెప్పు బాబు. అలా అడుగుతున్నంతసేపు రాఘవ గొంతు వణుకుతూనే ఉంది. అయ్యయ్యో మావయ్య, నెగటివ్ ఏమీ కాలేదు. అంతా బాగుంది. ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి. అత్తయ్య, మీరు కూడా. అందరూ సోఫాలో కూర్చున్నారు. కాసేపు హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. ఆర్యన్ ఏం చెబుతాడోనని రాఘవ గుండె వేగంగా దడదడలాడింది. మావయ్య, అనన్యకు జాబ్ చేయాలని చిన్నప్పటినుంచే ఒక పెద్ద కోరికుందని మీకు తెలుసు కదా మావయ్య? అవును బాబు, చాలాసార్లు అంది తను. కానీ అక్కడ మీకు ఆస్తుపాస్తులున్నాయి, ఇక్కడ మాకు దేనికి లోటు లేదు. అలాంటప్పుడు నా కూతురెందుకు వేరే ఎవరికిందో జాబ్ చేసి కష్టపడాలని నేనే వద్దని ఆపేశాను. కానీ తనకు జాబ్ అంటే చాలా ఇష్టం బాబు. ముఖ్యంగా స్కూల్ పిల్లలకి టీచింగ్ చేయడం అంటే ఇంకా ఇష్టం తనకి. అదే మావయ్య, ఇప్పుడు నాకు దొరికిన ఏకైక బలమైన క్లూ అదే. ఖచ్చితంగా అనన్య ఈ నెల రోజులుగా ఎక్కడో ఒక చోట పిల్లలకు చదువు చెబుతూనే ఉంటుంది. అంతేకాదు, తనకు అరకు అంటే చాలా ఇష్టమని శ్వేత, కావ్య ఇప్పుడు నాకు చెప్పారు మావయ్య. కవిత ఆ మాట వినగానే ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఇలా అంది. అవును బాబు, నాతో కూడా చాలాసార్లు చెప్పింది తను. మమ్మీ, అరకు ప్రకృతి చాలా బాగుంటుంది. ఒకవేళ మనకు ఛాన్స్ దొరికితే అందరం అరకులోనే ఇల్లు కట్టుకుని ఉండిపోదామమ్మా అని ఎప్పుడూ చెప్పేది. నా చిన్నప్పటినుంచే అక్కడ ఉండాలనేది ఒక పెద్ద కోరిక మమ్మీ. మీరు ఒప్పుకోవాలి. ఎలాగోలా నా కాబోయే భర్తను కూడా ఒప్పించి అక్కడికే తీసుకెళ్తాను అని చాలాసార్లు నాతో అంది బాబు. అంటే ఆర్యన్, ఖచ్చితంగా అనన్య అరకులోనే ఉంటుందంటావా? ఆ మాట తలుచుకుంటేనే నా ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తోందిరా. నా బంగారు తల్లి అక్కడ మనకు క్షేమంగా దొరుకుతుంది కదా బాబు. ఆంటీ, మీరస్సలు టెన్షన్ పడకండి. అనన్య ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. మాకందరికీ ఆ దేవుడి మీద నమ్మకముందాంటీ. ఆర్యన్ అన్నయ్య ఇప్పుడే బయలుదేరుతున్నాడు.
తను ఖచ్చితంగా అనన్యతోనే కలిసి తిరిగొస్తాడు. మీరస్సలు కంగారు పడొద్దు. సరే మావయ్య, నేనిక ఒక్క క్షణం కూడా ఆగకుండా అరకుకి బయలుదేరుతాను. అక్కడికి వెళ్ళి దొరకగానే మీకు కాల్ చేస్తాను. తను ఖచ్చితంగా దొరుకుతుంది. అని చెప్పి ఆర్యన్ లేచి 4 అడుగులు వేయబోతుండగా కవిత ఏదో గుర్తొచ్చినట్టు వెంటనే ఆపి పిలిచింది. ఆర్యన్, అరకులో ఎక్కడో ఒక దగ్గర కాదు బాబు. అరకు లోపల మాలి అనే ఒక చిన్న గ్రామం తనకు చాలా చాలా ఇష్టం. అని ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ మళ్ళీ చెప్పింది. నా గెస్ కరెక్ట్ అయితే తను ఖచ్చితంగా ఆ గ్రామంలోనే ఉండి ఉంటుంది బాబు. నువ్వెళ్ళి అక్కడ కూడా బాగా వెతుకు. తన మనసు ఎప్పుడైనా బాగోలేనప్పుడు ప్రశాంతత కోసం చిన్నప్పుడు అక్కడికి 2-3 సార్లు వెళ్ళొచ్చింది. అంతేకాదు, అక్కడ కొండల మధ్య ఒక పాత వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. తనకు ఆ గుడి అంటే చాలా ఇష్టం. నేను మావయ్య కూడా ఒకసారి తనతో కలిసి వెళ్ళాం బాబు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఈ చిన్న సమాచారం నాకిప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఇక నేను వెళ్తానత్తయ్య. నా అనన్య ఎక్కడున్నా సరే తనని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను. తనను చూడగానే నా తప్పులకి క్షమాపణ అడుగుతాను. తనతో చాలా విషయాలు మాట్లాడాలి. ఇన్ని రోజులు నేను తను లేక ఎంత నరకం అనుభవించానో, తను లేకపోతే నేను బతకలేనని తనకీసారి పూర్తిగా అర్థం చేస్తానత్తయ్య. నేను బయలుదేరుతున్నాను. మీకు ఎప్పటికప్పుడు ఫోన్లో అప్డేట్ ఇస్తుంటాను. రాహుల్, నువ్వు మధ్య మధ్యలో వచ్చి అత్తయ్య మావయ్యలను జాగ్రత్తగా చూసుకోరా. శ్వేత, కావ్య, ప్లీజ్ మీరు కూడా వీళ్ళతో కొంతసేపుండి ధైర్యం చెప్పండి. మేమంతా ఇక్కడే ఉన్నామన్నయ్యా. నువ్వేమీ ఆలోచించకుండా ధైర్యంగా వెళ్ళు. మీరు అనన్యతో కలిసి మాత్రమే తిరిగి రావాలి. మేమంతా ఇక్కడ 1000 కళ్లతో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్యన్ వెంటనే రాఘవ, కవితల కాళ్లకు నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. గుండె నిండా ఎన్నో ఆశలతో, నమ్మకంతో అక్కడ్నుంచి నేరుగా అరకుకు ప్రయాణమయ్యాడు ఆర్యన్. ఎన్నో ఆశలతో, గుండె నిండా నమ్మకంతో అరకులో అడుగుపెట్టాడు ఆర్యన్. తనలా అరకు కొండల మధ్య అడుగుపెట్టాడో లేదో, అక్కడున్న ఆ పచ్చని ప్రకృతి, ఆ చల్లని గాలి ఆర్యన్ శరీరాన్ని తాకగానే అతని ఒళ్లంతా ఏదో తెలియని ఒక వింత తన్మయత్వంలో మునిగిపోయింది. దాదాపుగా తను అనన్యను కలుసుకున్నానన్నంత ఆనందపు స్పర్శ అతని మనసంతా ఒక్కసారిగా నింపేసింది. ఆర్యన్ ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వెతకడం మొదలుపెట్టాడు. ఒక్క సెకండ్ కూడా సమయాన్ని వృధా చేయకుండా తన కళ్లన్నీ చుట్టూ రోడ్ల మీద తిరుగుతున్న జనాల మీదే ఉంచి వెతకసాగాడు. అత్తయ్య చెప్పిన మాలి అనే విలేజ్ ప్రకృతి పరంగా ఎంతో అందంగా ఉంటుంది కదా. అనన్యకి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఒకవేళ అనన్య ఖచ్చితంగా అదే విలేజ్లో ఉండుంటుందా? వెళ్ళి చూస్తాను. నా అదృష్టం బాగుంటే తను ఈరోజే నా కంట పడుతుంది. నా అనన్య టేస్ట్ ఎప్పుడూ చాలా అద్భుతంగానే ఉంటుంది. తను ఇంత మంచి ప్లేస్ని ఇష్టపడిందంటే తన అభిరుచి ఎంత గొప్పదో కదా. కానీ తనెప్పుడూ నాతో తన మనసులోని ఇష్టాలు పూర్తిగా పంచుకోలేదు. ఒకవేళ తను ముందే నాతో చెప్పుంటే తను నేను ఇద్దరం కలిసి ఎప్పుడో ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా. ఎంతో హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. అలా అనుకుంటూ ఆర్యన్ అక్కడ ఆ గ్రామంలో ఉన్న స్కూల్స్ గురించి వెతకడం ప్రారంభించాడు. ముందుగా సమాచారం కోసం పక్కనే ఉన్న ఒక చిన్న టీ షాప్ దగ్గరికి వెళ్లి అడిగాడు. భయ్యా, ఇక్కడ చుట్టుపక్కల స్కూల్స్ ఎక్కడెక్కడున్నాయి భయ్యా? అసలు ఈ గ్రామంలో మొత్తం ఎన్ని స్కూల్స్ ఉంటాయి? ఈ ఏరియాలో చాలానే స్కూల్స్ ఉన్నాయి సార్. 1-2 అని ఖచ్చితంగా సంఖ్య ఎలా చెప్పగలను చెప్పండి. మాలి అంటే ప్రకృతి పరంగా చాలా మంచి ప్లేస్ కదా. చుట్టుపక్కల విలేజెస్ పిల్లల కోసం ఇక్కడ చిన్నపిల్లల ప్రైమరీ స్కూల్స్ దగ్గర నుంచి హై స్కూల్ వరకు ఎన్నో స్కూల్స్ ఉన్నాయి సార్. కరెక్ట్గా సంఖ్య చెప్పలేను, కానీ మీరు అలా ముందుకు వెళ్తే ఒకే వీధిలోనే దాదాపు 2-3 స్కూల్స్ లైన్గా కనిపిస్తాయి సార్. చాలా థ్యాంక్స్ భయ్యా అని చెప్పిన ఆర్యన్ మరో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడ్నుంచి ఉత్సాహంగా బయలుదేరాడు. టీ తాగేసిన వెంటనే ఆర్యన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన నడకను ప్రారంభించాడు. మాలి గ్రామంలో ఉన్న ఒక్కో స్కూల్కి వెళ్తూ ఈ మధ్యకాలంలో కొత్తగా ఎవరైనా లేడీ టీచర్స్ జాయిన్ అయ్యారా లేదా అని కనుక్కోవాలని అతను గట్టిగా ఫిక్స్ అయ్యాడు. కాసేపటికే అక్కడున్న ఒక ప్రైమరీ స్కూల్కి చేరుకున్నాడు. నేరుగా లోపలికి వెళ్లి ఆఫీస్ రూంలో ఉన్న మేడంని అడిగాడు. మేడం, గుడ్ మార్నింగ్. కొత్తగా మీ స్కూల్లో ఎవరైనా అమ్మాయి స్టాఫ్గా జాయిన్ అయ్యారా మేడం? తన పేరు అనన్య. లేదు సార్, ఇక్కడి మధ్య కొత్త స్టాఫ్ ఎవరూ జాయిన్ అవ్వలేదు. మేము లాస్ట్ ఇయర్ ఎండింగ్లోనే ఇయర్కి కావాల్సిన స్టాఫ్ అందరినీ అరేంజ్ చేసుకున్నాం సార్. ఓ అవునా, సరే మేడం, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆర్యన్ తీవ్ర నిరాశతో నీరసంగా అక్కడ్నుంచి బయటికొచ్చేశాడు. అతనలా కాసేపు ఎండలో నడుస్తూ మరో అరగంట తర్వాత ఇంకో హైస్కూల్ దగ్గరికి చేరుకున్నాడు. ఆఫీస్లో కూర్చొని ఉన్న సార్ని పలకరించాడు. సార్, గుడ్ మార్నింగ్. ఇక్కడ రీసెంట్గా కొత్తగా లేడీ స్టాఫ్ ఎవరైనా జాయిన్ అయ్యారా సార్? తన పేరు అనన్య. లేదండి, ఇక్కడెవ్వరూ జాయిన్ కాలేదు. ఇంతకీ మీరెక్కడి నుంచి వస్తున్నారు?
ఇక్కడికి పల్లెటూరుకు వచ్చి మరీ స్టాఫ్ గురించి వెతుకుతూ అడుగుతున్నారు. మీ డీటెయిల్స్ ఏంటో చెప్పండి. ఏమాత్రం తప్పుగా అనుకోకండి సార్. అనన్య నా వైఫ్. తను ఈ మధ్య ఇక్కడ ఏరియాలో ఏదో ఒక స్కూల్లో జాయిన్ అయిందని నాకు తెలిసింది సార్. కానీ కరెక్ట్గా స్కూల్ పేరు తెలీదు. అందుకే ఒక్కో స్కూల్ వెతుక్కుంటూ వచ్చాను. అదేంటి సార్, మరీ పాతకాలం మనిషిలా మాట్లాడుతున్నారు. భార్య ఎక్కడుందో వెతుక్కుంటూ రావడం ఏంటి సార్? మీ వైఫ్ అంటున్నారు కదా. ఒక ఫోన్ కాల్ చేస్తే తనే ఎక్కడుందో క్లియర్గా చెప్పేస్తుంది కదా. మీరెందుకు ఇలా ఊరికే కష్టపడుతున్నారు? మా ఇద్దరి మధ్య పెద్ద మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్. తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చేసింది. అందుకే నేను ఇలా వెతుక్కుంటూ వచ్చాను. ఆ మాట అనగానే ఆ సార్కి విషయం అర్థమై కాస్త ఆలోచనలో పడ్డాడు. అయ్యో, అడగకూడని వ్యక్తిగత ప్రశ్న అడిగినట్టున్నాను. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ ఆర్యన్. మీ ఫోన్ నంబర్ ఇక్కడ ఒక పేపర్ మీద రాసి వెళ్ళండి. నాకు చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్నీ బాగా తెలుసు. నేను కూడా కనుక్కుంటాను. అలా ఎవరైనా అనన్య అనే అమ్మాయి జాయిన్ అయినట్టు తెలిస్తే వెంటనే మీకు కాల్ చేస్తాను. ఇదిగో నా నంబర్ కూడా తీసుకోండి. నా పేరు మోహన్ అని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేస్తున్న ఈ సాయం నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను సార్. అయ్యయ్యో, దాంట్లో ఏముందండి. మాది కూడా ప్రాపర్ వైజాగే. మేము చాలా ఏళ్ళు అక్కడే ఉన్నాం. మీరు అక్కడి నుంచి వచ్చారని మీ లాంగ్వేజ్ స్లాంగ్ బట్టి నాకు ముందే అర్థమైపోయింది సార్. మనం ఒకే ఊరి వాళ్ళం. ఒకరికొకరం ఈ కష్టంలో హెల్ప్ చేసుకోకుండా ఉంటామా ఏంటి? ఖచ్చితంగా నేను మీ వైఫ్ ఎక్కడుందో కనిపెట్టడానికి నా వంతు హెల్ప్ చేస్తాను. యూ డోంట్ వరీ సార్. ఆ మాటలు వినేసరికి ఆర్యన్ కళ్ళల్లో ఇన్ని రోజుల తర్వాత నీళ్లు చేరాయి. దాంతో తను మనసులోనే, దేవుడు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడని అంటారు. నాకీరోజు మోహన్ సార్ రూపంలో ఆ దేవుడి సాయం పంపించినట్టుగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా ప్లీజ్ వెంటనే నాకు ఫోన్ చేయండి. నేను కూడా చుట్టుపక్కల వెతుకుతూనే ఉంటాను సార్. సరే మిస్టర్, ఇంతకీ మీ ఫుల్ నేమ్ ఏంటి? సార్, నా పేరు ఆర్యన్. నా వైఫ్ పేరు అనన్య. ఓ, నైస్ నేమ్స్. మీ ఇద్దరూ తొందరలోనే కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆర్యన్. ముఖంలో ఒక చిన్న చిరునవ్వుతో అక్కడ్నుంచి బయటికొచ్చిన ఆర్యన్ తన వెతుకులాటను మళ్లీ ప్రారంభించాడు. అటు మోహన్ సార్ మాత్రం ఆర్యన్ వెనుక ఉన్న బాధ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. అతను వెళ్లిన వెంటనే తనకు తెలిసిన 3-4 స్కూల్స్కి వరుసగా కాల్స్ చేసి కనుక్కున్నాడు. కానీ ఎక్కడా కొత్తగా టీచర్స్ ఎవరూ జాయిన్ అవ్వలేదని చెప్పడంతో ఆయన కూడా కాస్త నిరాశపడ్డాడు. ఎంతో ఆశతో కళ్ళల్లో కన్నీళ్లతో అంత దూరం నుంచి భార్య కోసం వెతుక్కుంటూ వచ్చాడు. ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలొచ్చాయి. ఆ అమ్మాయి అలా అపార్థం చేసుకుని ఇల్లు వదిలొచ్చేసింది. ఎలాగైనా సరే వాళ్ళిద్దరినీ కలపాలి. ఇంతలోనే ఆయన టేబుల్ మీదున్న ఫోన్ రింగ్ అవటంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. హలో, ఎవరు? సార్, నేనిక్కడ లోకల్లో ఉన్న రెనాల్డ్స్ హై స్కూల్ క్లర్క్ని మాట్లాడుతున్నాను సార్. మీరు ఇంతకుముందు కొత్తగా జాయిన్ అయిన లేడీ టీచర్ గురించి మా ప్రిన్సిపల్ గారిని అడిగారంట కదా. ఒక అమ్మాయి రీసెంట్గా మా స్కూల్లోనే జాయిన్ అయింది సార్. తను జాయిన్ అయ్యి దాదాపు 15 రోజులవుతుంది. మీరు వెతుకుతున్న అమ్మాయి తనే కావచ్చు. ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. నేనిప్పుడే ఆ అమ్మాయి భర్తను అక్కడికి పంపిస్తున్నాను. అతని పేరు ఆర్యన్. వస్తాడు, కాస్త చూడండి అని చెప్పి కాల్ కట్ చేసిన వెంటనే మోహన్ సార్ ఆర్యన్కి ఫోన్ చేశాడు. మోహన్ సార్ నుంచి కాల్ రావటంతో ఆర్యన్ వణుకుతున్న చేతులతో ఒక్క రింగుకే ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో సార్. ఏంటి సార్, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఆర్యన్, ఇక్కడ మన గ్రామానికి కొంచెం చివరన రెనాల్డ్స్ హై స్కూల్ అని ఒక స్కూల్ ఉంది. అక్కడ రీసెంట్గా 15 రోజుల క్రితం ఒక కొత్త అమ్మాయి టీచర్గా జాయిన్ అయిందట. నువ్వు అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడికి వెళ్ళి చూడు. నేను ఫోన్లో పేరు అడిగి తెలుసుకునేవాడిని, కానీ కంగారులో ఆ అమ్మాయి పేరు అడగటం మర్చిపోయాను. యాక్చువల్లీ నేను నీ వైఫ్ పేరు వాళ్ళకు చెప్పి అడిగేలోపే వాళ్లే జాయిన్ అయిందని చెప్పారు. రియల్లీ సారీ. కానీ నువ్వు అక్కడికి వెళ్తే తను నీ వైఫ్ అవునా కాదా అనేది నీకే వెంటనే తెలిసిపోతుంది కదా. ఇంకా ఆలస్యం చేయకు, వెంటనే బయలుదేరు. నీకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత తొందరగా నాకు సహాయం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్. అయ్యో ఆర్యన్, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ముందు అక్కడికి వెళ్ళి అసలు తను నీ వైఫా కాదా అనేది క్లారిఫై చేసుకో. ఫస్ట్ వెళ్ళి చూడు, లొకేషన్ పంపించాను. ఆర్యన్ వెంటనే లొకేషన్ చూసుకొని చాలా వేగంగా ఆ స్కూల్కి బయలుదేరాడు. ఒకవేళ అక్కడ క్లాస్ రూమ్లో ఉన్నది నా అనన్య అయితే నేను తనని ఎలా ఫేస్ చేయాలి? ఒకవేళ తను కాకపోతే నేను మళ్ళీ తనని ఎక్కడని వెతకాలి? ఇన్ని రోజుల తర్వాత ఒకవేళ తను నా కళ్ళ ముందు కనిపిస్తే నేను ఎలా మాట్లాడాలి? ఏమని పలకరించాలి? నా అనన్య నాకెందుకు కొత్తగా అనిపిస్తోంది? మళ్ళీ నా పాత జీవితాన్ని, తన ప్రేమను తిరిగి పొందాలంటే నేను ఏం చేయాలి? ఆర్యన్ ఒక్కో అడుగు వేస్తూ లోపలికి నడుస్తుంటే
అతని ఒళ్లంతా ఏదో తెలియని ఒక వైబ్రేషన్ పరిగెత్తింది. అనన్య ఎక్కడ ఉండుంటుంది. తను ఖచ్చితంగా ఇదే స్కూల్లో ఉంది. నా మనసు చెబుతుంది. నో డౌట్. అలా నడుచుకుంటూ నేరుగా ప్రిన్సిపల్ రూమ్కి చేరుకున్నాడు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఇస్ ఆర్యన్. మీకు ఇంతకు ముందు మోహన్ సార్ కాల్ చేసి చెప్పారు కదా సార్, ఆ ఆర్యన్ని నేనే. హలో మిస్టర్ ఆర్యన్, రండి రండి, కూర్చోండి. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇలా కూర్చోండి. ఆర్యన్ థ్యాంక్ యూ చెప్పి కుర్చీలో కూర్చున్నాడు. కానీ అతని కాళ్లు మాత్రం వణుకుతూనే ఉన్నాయి. సార్, కొత్తగా ఒక లేడీ స్టాఫ్ జాయిన్ అయ్యారన్నారు కదా సార్, ఒక్కసారి తనని ఆఫీస్కి పిలిపిస్తారా? నేను చూస్తాను. తప్పకుండా, ఇప్పుడే పిలిపిస్తాను. అటెండర్, 4th స్టాండర్డ్ క్లాస్లో కొత్తగా జాయిన్ అయిన మిస్ని ఒకసారి ఆఫీస్ రూమ్కి రమ్మని చెప్పు. ఆర్యన్ గుండె లబ్డబ్ అంటూ విపరీతంగా కొట్టుకుంది. తనకు ఆ కుర్చీలో ప్రశాంతంగా కూర్చోటం కూడా చాలా కష్టంగా అనిపించింది. లోపల కంగారు ఆగటం లేదు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్, నేను వెళ్ళి డైరెక్ట్గా క్లాస్ రూమ్ దగ్గరే చూడొచ్చా సార్? మీరు పర్మిషన్ ఇస్తే నేనే వెళ్ళి డైరెక్ట్గా చూస్తాను సార్. నో ప్రాబ్లం ఆర్యన్, దాంట్లో నాకు ఎలాంటి సమస్య లేదు. హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. తను 4th స్టాండర్డ్ క్లాస్కి లెసన్ చెప్పడానికి వెళ్ళుంటుంది. మీరు బయటికి వెళ్ళగానే స్ట్రైట్గా వెళ్ళండి. రైట్ సైడ్లో ఉన్న 2nd క్లాస్ రూమ్. ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పి ఆర్యన్ ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా బయటికి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. తన అడుగులు ఎంత వేగంగా పడుతున్నాయో అంతకంటే వేగంగా తన గుండె కూడా కొట్టుకుంటోంది. 2nd క్లాస్ రూమ్ దగ్గరికి చేరువవుతున్నా కొద్దీ ఆర్యన్ టెన్షన్, భయం మరింత పెరిగిపోయాయి. అయితే ఆర్యన్ క్లాస్ రూమ్కి వెళ్లే కంటే ముందే ప్రిన్సిపల్ పంపించిన అటెండర్ క్లాస్ రూమ్లోకి వెళ్ళాడు. అమ్మా, మీకోసం ఆఫీస్ రూమ్ దగ్గరికి ఎవరో వచ్చారు మేడం. సార్ మిమ్మల్ని అర్జెంటుగా రమ్మని చెప్పారు. నాకోసమా? ఎవరొచ్చారు? అని ఆశ్చర్యంగా అడుగుతూ క్లాస్ రూమ్ బయటికి నడుచుకుంటూ వచ్చింది అనన్య. అలా బయటకి వచ్చిన తనకి ఎదురుగా కళ్లల్లో నీళ్లతో నిలబడి ఉన్న ఆర్యన్ కనిపించాడు. అతను కనిపించగానే ఒక్కసారిగా ఆర్యన్ గుండె వేగం మరింత పెరిగిపోయింది. మరోవైపు అనన్య అడుగులు అక్కడికక్కడే తడబడ్డాయి. ఊహించని సంఘటన కళ్లెదుట జరిగేసరికి అనన్య ఆ తీవ్రమైన షాక్లో నుండి బయటికి అస్సలు రాలేకపోయింది. తన కోసం ఆర్యన్ వెతుక్కుంటూ ఈ అరకు పల్లెటూరి దాకా ఇంత దూరం వస్తాడని తను అసలు కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకు ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక అలా స్టాచ్యూలాగా నిశ్శబ్దంగా నిలబడి చూస్తూ ఉండిపోయింది. అనన్య, నా అనన్య, తను ఎక్కడే ఉంది? దేవుడా, నేను నా ప్రాణాన్ని మళ్ళీ చూసేశాను. చెప్పలేని ఆనందంతో పిచ్చివాడిలా కళ్లల్లోంచి కన్నీళ్లు కారుస్తూ ఆమె ముఖంలోకి చూస్తూ నిలబడ్డాడు ఆర్యన్. అటు అనన్య కూడా కదలకుండా షాక్లోనే నిలిచిపోయింది. ఇంత దూరం ఆర్యన్ తనని ఎలా కనిపెట్టుకుని వచ్చాడో తనకస్సలు అర్థం కావటం లేదు. కాని చూడగానే గుర్తుపట్టలేనంతగా పూర్తిగా చిక్కిపోయి బాగా కృషించిపోయిన ఆర్యన్ రూపం కనిపించగానే అనన్య గుండె ఒక్కసారిగా లోపల మెలితిప్పినట్టయింది. నన్ను క్షమించు అనన్య, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. అసలు నాకు ఎందుకింత పెద్ద శిక్ష వేశావురా అనన్య? నన్ను వదిలిపెట్టి ఎందుకంత దూరం వెళ్ళిపోయావు? నా మీద కోపం ఉంటే నాతో గొడవ పడాల్సిందే. నన్ను గట్టిగా నిలదీసి తిట్టాల్సిందే. అంతేకాని ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఇల్లు వదిలి వచ్చేస్తావా అనన్య? నీ కోసం నేను పిచ్చివాడిలా ఈ నెల రోజులు ఎంతగా తిరిగానో తెలుసా? అసలు నీకేం జరిగిందో తెలియక, ఎక్కడున్నావో అర్థం కాక ఈ నెల రోజులు నేను ఎంత మానసిక నరకం అనుభవించానో తెలుసా? ఎందుకనన్య, ఎందుకు నాకింత పెద్ద కఠినమైన శిక్ష వేశావు? అని చెప్తూ ఎమోషన్ని తట్టుకోలేక అక్కడే క్లాస్ రూమ్ బయట కారిడార్లో మోకాళ్ల మీద కూలబడి 2 చేతుల్లో ముఖం దాచుకొని చిన్నపిల్లాడిలా బోరున ఏడ్చేశాడు. ఆ దృశ్యం చూడగానే అనన్య గుండె లోపల పూర్తిగా తల్లడిల్లిపోయింది. అంతలోనే గొడవ గమనించి అక్కడికి ప్రిన్సిపల్ గారు వచ్చారు. అమ్మా అనన్య, మీరిద్దరూ లోపల స్టాఫ్ రూమ్లో కూర్చుని మాట్లాడుకోండి. ఇక్కడ కారిడార్లో పిల్లలు అందరూ చూస్తున్నారు, బాగోదు. సారీ సార్, నేను తనని లోపలికి తీసుకెళ్తాను. రియల్లీ సారీ సార్. పర్వాలేదమ్మా. అతని ఏడుపులోనే తను నీ కోసం ఎంతగా లోపల నలిగిపోయాడో స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనా మనస్పర్ధలుంటే ఇద్దరు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుని సమస్యను సాల్వ్ చేసుకోండి. పెద్దవాడిగా చెబుతున్నాను, అర్థం చేసుకోండి. అనన్య కళ్లల్లో కూడా కన్నీళ్లు నిండిపోయాయి. ఆ తర్వాత తను మెల్లిగా ఏడుస్తున్న ఆర్యన్ దగ్గరకొచ్చి నిలబడింది. లే ఆర్యన్, పద లోపలికి వెళ్దాం అని చాలా మృదువుగా పిలిచింది. అనన్య ఆర్యన్ని తన వెంట తీసుకుని స్టాఫ్ రూమ్ వైపు నడిచింది. కాని ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా జరగలేదు. ఆ నిశ్శబ్దంలోనే ఎన్నో వేల భావాలు దాగి ఉన్నాయి.
ఆర్యన్ మాత్రం కన్నీళ్లు తుడుచుకుంటూ తన పక్కనే నడుస్తున్న అనన్య వైపు మళ్లీ మళ్లీ నమ్మలేనట్టు చూస్తూనే ఉన్నాడు. ఇది నిజమేనా? నా అనన్య మళ్ళీ నా కళ్ళ ముందే నడుస్తోందా? నెల రోజులుగా కలలో కూడా తనని సరిగ్గా చూడలేకపోయాను. ఎంత వెతికాను, ఎంత ఏడ్చాను, ఎంత బాధపడ్డాను ఆ దేవుడికే తెలుసు. ఇప్పుడు ఇలా తను నా పక్కనే నడుస్తుంటే నేనింకా నమ్మలేకపోతున్నాను. అతని చూపు అనన్య మీద నుంచి క్షణం కూడా పక్కకు తొలగలేదు. బాగా చిక్కిపోయింది. కళ్ళ కింద నల్లటి వలయాలొచ్చాయి. అంటే నువ్వు కూడా నన్ను తలుచుకుని లోపల చాలా బాధపడ్డావన్నమాట అనన్య. నేను మాత్రమే కాదు, నువ్వు ఈ నెల రోజులు లోపల నరకం అనుభవించావు కదా అనన్య. ఇంకెప్పుడూ నిన్ను నా జీవితంలో నుంచి వదలను. నువ్వు నా మీద ఎంత కోపంగా ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఈసారి నీ మాటలన్నీ విని అర్థం చేసుకుని నిన్ను ఎప్పుడూ నవ్వించే బాధ్యత నాది అనన్య. అనన్య మాత్రం బయటకు ప్రశాంతంగా గంభీరంగా కనిపిస్తున్నా ఆమె మనసు లోపల మాత్రం ఒక పెద్ద తుఫాను నడుస్తోంది. ఆర్యన్ నన్ను ఎక్కడి వరకు వెతుకుంటూ వస్తాడని నాకు తెలుసు. కానీ ఇంత త్వరగా ఈ చిన్న గ్రామాన్ని కనిపెడతాడని నేను అస్సలు అనుకోలేదు. ఆమెకు కాసేపటి క్రితం కారిడార్లో మోకాళ్లపై కూర్చుని చిన్నపిల్లాడిలా ఏడ్చిన ఆర్యన్ రూపమే మాటిమాటికి గుర్తొచ్చింది. అంత పెద్దవాడు అందరి ముందలా మోకాళ్ల మీద కూర్చొని ఏడుస్తున్నాడంటే నిజంగానే నా కోసం అంతలా వెతికాడా? నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నన్ను ఒక్క క్షణం మర్చిపోలేదా అతను? నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆర్యన్ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండలేదేమో. అతని ముఖం చూస్తేనే స్పష్టంగా అర్థమవుతుంది ఎంతలా చిక్కిపోయాడు, ఎంత నీరసంగా మారిపోయాడో. అనన్య కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి. నేనతన్ని మానసికంగా శిక్షించాలని ఇల్లు వదిలి వెళ్ళలేదు. నా మనసులోని ఆ తీవ్రమైన బాధ నుంచి తప్పించుకోవడానికి మాత్రమే దూరమయ్యాను. కానీ నేను దూరం అవ్వటంతో అతను ఇంతలా కుంగిపోతాడని నేనస్సలు ఊహించలేదు. ఆమెకు తన నిర్ణయం అసలు సరైందో కాదో అనే సందేహం జీవితంలో మొదటిసారి కలిగింది. ఈ నెల రోజులు నేను కూడా ఇక్కడ అస్సలు ప్రశాంతంగా లేను. ప్రతిరోజు ఆర్యనే గుర్తొచ్చాడు. ప్రతి రాత్రి అతనితో గడిపిన సంతోషకరమైన క్షణాలే గుర్తొచ్చాయి. అయినా నా మనసు గట్టిగా రాయి చేసుకుని ఇక్కడ ఒంటరిగా ఉండిపోయాను. ఆమె మళ్లీ నడుస్తూ పక్కనే ఉన్న ఆర్యన్ వైపు చూసింది. తన కోసం పరితపించిన ఆర్యన్ కనిపించాడు. ఆ ముఖంలో పాతకళ, జీవం పూర్తిగా చచ్చిపోయాయి. తన కోసం ఏడ్చి ఏడ్చి ఆలోచించి ఆలోచించి చిక్కి శల్యమైపోయిన ఆర్యన్ స్పష్టంగా కనిపించాడు. కానీ ఇప్పుడు అతన్ని ఇలా నా పక్కన చూస్తుంటే నా మీద అతనికున్న ప్రేమ ఒక్క ఇంచు కూడా తగ్గలేదని అర్థమవుతుంది. అంత దూరం నుంచి ఒంటరిగా వచ్చి నన్ను కనిపెట్టాడంటే నిజంగానే నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మరి నేను ఆ రోజు తన ఫోన్లో చూసిన ఆ నేహ మెసేజ్ సంగతేంటి? అతను వేరే అమ్మాయితో అంత క్లోజ్గా చాట్ చేశాడు కదా. ఆ మెసేజ్ ఇప్పటికీ నా కళ్ళ ముందు నుంచి అస్సలు పోవటం లేదు. నన్ను ఇంతలా ప్రేమించి నా కోసం ఇంతలా ఆరాటపడే నా భర్త మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడా? అసలు నేను ఆ రోజు కళ్ళారా చూసింది నిజమేనా? నా కళ్ళు నన్నేమైనా మోసం చేశాయా? ఒక్కొక్కసారి మన కళ్ళతో చూసేది చెవులతో వినేది కూడా నిజం కాదు అంటారు. నేను కూడా అపార్థపు భ్రమలో పడిపోయానా ఏంటి? తొందరపడి ఒక పెద్ద తప్పు చేసి ఆర్యన్కి ఇంతలా నరకం చూపించి బాధ పెట్టానా? ఆ ఆలోచన అనన్యను లోపల తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేసింది. తను ఎటూ తేల్చుకోలేకపోతుంది. తన మనసులో ఇప్పుడు ఒక పెద్ద తుఫాను రేగింది. తనకు ఆ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఆర్యన్ని నేరుగా నిలదీయాలి. తనిప్పుడు ఆ పని చేయగలుగుతుందా? ఇద్దరూ పక్కన పక్కనే నిశ్శబ్దంగా నడుస్తున్నారు. ఆర్యన్ మనసు మాత్రం, దేవుడా, ఇక ఈ క్షణాన్ని నా నుంచి ఎప్పటికీ దూరం చేయకు తండ్రి. నెల రోజుల నరకం తర్వాత నా ప్రాణం మళ్లీ నా పక్కనే నడుస్తోంది. ఇప్పుడు తను నా మాట వినాలి. నేను చేసిన తప్పులన్నింటికీ తన కాళ్ల మీద పడిన క్షమాపణ చెప్పాలి. మళ్లీ ఎప్పటిలా నా అనన్యను గుండెలకు హత్తుకొని నవ్వించాలి. అలా ఇద్దరూ తమ తమ తీవ్రమైన ఆలోచనల్లో మునిగిపోతూ ఎన్నో రోజుల విరహం, ఎడబాటు తర్వాత మళ్లీ ఒకే దారిలో కలిసి నడిచారు. వారి మధ్య పెదవులపై మాటలు లేకపోయినా ఆ నిశ్శబ్దం వేల మాటలు మాట్లాడుతున్నట్టుగా అక్కడ వాతావరణం అనిపించింది. గదిలోకి వెళ్లగానే అనన్య తలుపు మూసి కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయింది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆర్యన్ మాత్రం తన కళ్లను ఆమె మీద నుంచి అస్సలు తిప్పుకోలేకపోయాడు. కొన్ని క్షణాల తర్వాత అనన్య నెమ్మదిగా గంభీరంగా అడిగింది, అసలు ఎందుకొచ్చావు? ఆ ప్రశ్న వినగానే ఆర్యన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన మనసులో ఊహించింది వేరు. ఇన్ని రోజుల తర్వాత చూశాక తను ఎలా ఉన్నా వార్యా, నన్నెలా కనిపెట్టావు, నాకోసం ఎందుకింత కష్టపడ్డావని ఆరాటంగా అడుగుతుందని అనుకున్నాడు.
కాని అనన్య అడిగింది మాత్రం చాలా కఠినంగా ఎందుకు వచ్చావు అని. ఆర్యన్ ముఖం వెంటనే వెలవెలబోయింది. అంటే నన్ను వెతుక్కుంటూ ఈ అరకు పల్లెటూరి దాకా ఎందుకొచ్చావని అడుగుతున్నాను ఆర్యన్. అనన్య, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా వచ్చేశాను. నువ్వు హ్యాపీగా నీ జీవితాన్ని చూసుకోవచ్చు కదా. మళ్ళీ నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకొచ్చావు? నువ్వు నిజంగానే ఆ ప్రశ్న మనస్ఫూర్తిగా అడుగుతున్నావా అనన్య? నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఎందుకు వచ్చానా అనన్య? నువ్వు లేక నేను బ్రతకలేక, చచ్చిపోలేక నీకోసం వచ్చాను. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు నేనొక్కరోజు కూడా సరిగ్గా తిండి తినలేదు, నిద్రపోలేదు, ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకోలేదు అనన్య. అవునా? అవును. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులో, ప్రతి గది మూలలో నా కళ్లకు నువ్వే కనిపించావనన్య. నువ్వు నా పక్కన లేకపోవడం వల్ల ఆ ఇల్లు ఎంత శూన్యంగా, ఎంత ఖాళీగా మారిపోయిందో నీకు తెలుసా అనన్య? అయితే ఇన్ని రోజులు నేను ఇంట్లో ఒంటరిగా నలిగిపోతూ బాధపడినప్పుడు నువ్వేం చేసావు ఆర్యన్? ఆర్యన్ తప్పు చేసిన వాడిలా తల వంచుకున్నాడు. నేను నీ ముందే ఏడుస్తున్నప్పుడు ఎప్పుడైనా గమనించావా? నేను ఆ ఇంట్లో ఎంత మానసిక నరకం అనుభవిస్తున్నానో ఒక్కసారైనా అర్థం చేసుకున్నావా? లేదనన్య, నేను అర్థం చేసుకోలేదు. నాదే తప్పు. అదే నేను చేసిన అతిపెద్ద తప్పు అనన్య. నిన్ను ప్రాణంగా ప్రేమించాను, కానీ నీ మనసులోని బాధను, ఒంటరితనాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. అవును, నువ్వు నన్నస్సలు అర్థం చేసుకోలేదు. నువ్వు నన్నిప్పుడు క్షమించకపోయినా పర్వాలేదనన్య. నన్ను గట్టిగా తిట్టు, కోపంతో కొట్టు, కానీ ప్లీజ్ మళ్ళీ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోకు. అది నా చేతుల్లో లేదు ఆర్యన్. నేను కేవలం నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రాలేదనన్య. మరి నా పోయిన ప్రాణాన్ని, నా సర్వస్వాన్ని వెతుక్కుంటూ వచ్చాను. నన్ను అంతలా క్షమించమని అడుగుతున్నావు కదా ఆర్యన్. నేనొక ప్రశ్న అడగనా? అడుగు అనన్య. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నీ లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నావు కదా? ఏంటనన్య నువ్వు మాట్లాడేది? నా ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పు. అసలు నువ్వు లేని నా జీవితంలో నేనెలా సంతోషంగా ఉంటాననుకుంటున్నావురా? అబద్ధం. అనన్య, నువ్వు నా ముందే అబద్ధం చెబుతున్నావు ఆర్యన్. నేను నీతో ఎందుకు అబద్ధం చెబుతాననన్య? నా పరిస్థితి చూస్తే నీకు తెలియటం లేదా? అనన్య కళ్లల్లో నుంచి కన్నీళ్లు ఉప్పొంగాయి. నేను ఆ రోజు ఇల్లు వదిలి వచ్చే ముందు నీ ఫోన్లో అంతా కళ్ళారా చూశాను ఆర్యన్. ఆర్యన్ అర్థం కాక విసుగ్గా కనుబొమ్మలు ముడిచాడు. నా ఫోన్లో ఏం చూసావనన్య? నేహ. ఆ పేరు అనన్య నోటి వెంట వినగానే ఆర్యన్ ముఖం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఆ పేరు, ఆ మెసేజ్లు చూసిన క్షణంలో నా నమ్మకం, నా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కూలిపోయాయి ఆర్యన్. నీకోసం నేనెప్పుడూ ఉన్నాను. నీకోసం ఎంత దూరమైనా వస్తాను, ఎవరినైనా ఎదురిస్తాను అని నువ్వా అమ్మాయికి ఫోన్లో మెసేజ్ చేసావు కదా ఆర్యన్. ఆర్యన్ కళ్లల్లో విపరీతమైన ఆశ్చర్యం, షాక్ కనిపించాయి. ఆ ఘోరమైన మెసేజ్ నా కళ్ళతో చదివిన తర్వాత బాయ్యగా నేను ఏమనుకోవాలి చెప్పు? నీ జీవితంలో, నీ మనసులో నాకంటే ముఖ్యంగా ఇంకో అమ్మాయికి చోటిచ్చావని అనుకోకుండా ఎలా ఉండగలను ఆర్యన్? అనన్య, నువ్వు కేవలం ఆ ఒక్క చిన్న మెసేజ్ చూసేనా నన్ను వదిలి అంత దూరం వెళ్ళిపోయావు? అనన్య కళ్ల నుంచి కన్నీళ్లు ధారగా జారిపోయాయి. అవును ఆర్యన్, అందుకే నేను తట్టుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. మరి ఇల్లు వదిలి వెళ్లే ముందు ఒక్కసారి నన్ను నేరుగా అడిగి నిలదీయొచ్చు కదా అనన్య? ఏమని అడగాల ఆర్యన్? నా సొంత కళ్ళతో ఫోన్లో చూసిన నిజాన్ని కూడా నేను నమ్మకూడదా ఏంటి? కానీ నువ్వు చూసి నమ్మింది అసలు నిజం కాదు అనన్య. అనన్య ఒక్కసారిగా తీవ్రమైన చూపులతో అతని వైపు చూసింది. అంటే నువ్వు చెప్పేదేంటిప్పుడు? ఆ నేహ ఎవరు? ఆ మెసేజ్ నేను తనకి ఏ సిచ్యువేషన్లో పెట్టాల్సొచ్చిందో అసలు నిజం మొత్తం ఈరోజు నీకు క్లియర్గా చెబుతాననన్య. కానీ అసలు నిజం చెప్పే ముందు నాకొక్కటి మాత్రం నిజాయితీగా చెప్పు అనన్య. ఏంటి?